తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరగబోతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి అయినటువంటి ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి వస్తున్నట్లుగా సమాచారం. అమెరికా నుంచి రేపు హైదరాబాద్ వస్తున్నట్లు ప్రభాకర్ రావు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్నాడు ప్రభాకర్ రావు చుట్టే మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా తిరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎస్ఐబి చీఫ్గా అప్పట్లో ఉన్నాడు కాబట్టి, ఆయన నడిపించాడు కాబట్టి. ప్రభాకర్ రావుని విచారిస్తే సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన విచారణ తర్వాత బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్ఐబి చీఫ్గా ఉండి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడినట్టు ప్రభాకర్ రావు మీద ఆరోపణలు ఉన్నాయి. తర్వాత రాజకీయ నేతలు ప్రముఖులతో వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేయించాడు ప్రభాకర్ రావు. ఇంకా ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విచారణ జరుగుతున్న దాంట్లో కొన్ని కీలక అంశాలు బయటపడ్డాయి. హైదరాబాద్తో పాటు మరో 5 చోట్ల సర్వర్లు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. నల్గొండ, మహబూబ్నగర్తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా సర్వర్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అంటే కొంతమంది రియల్టర్లు, ఇతర వ్యాపారవేత్తల్ని టార్గెట్గా చేసుకొని శివార్లలో కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు ఇద్దరు కలిసి వాళ్ళ ఆదేశాలతోనే ఈ సర్వర్లు ఏర్పాటు చేసినట్టు ప్రణీత్ రావు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంకా ప్రభాకర్ రావు ప్రైవేటు సైన్యాన్ని పంపించి సెటిల్మెంట్లు చేసినట్టుగా గుర్తించారు. రాధాకృష్ణరావు తన దగ్గర ఉన్నటువంటి సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా పంపి సెటిల్మెంట్లు చేసినట్లుగా గుర్తించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ వ్యవహారాలను నడిపినట్టుగా ప్రభాకర్ అండ్ రాధాకృష్ణ ఇద్దరు కలిసే ఈ వ్యవహారాలు నడిపినట్టుగా తెలుస్తుంది. పలు వ్యాపారులను కూడా బెదిరించడం, రాజకీయ నాయకులను బెదిరించడం, ఇట్లా వసూలుకు పాల్పడినట్లుగా వీళ్ళ ఎంక్వైరీలో బయటపడింది. ఇక రాధాకృష్ణరావు వసూళ్ల దందాపై సమగ్ర సమాచారాన్ని పోలీసులు మొత్తం సేకరిస్తున్నారు. ఇవాళ కొంతమంది వ్యాపారులతో పాటు మాజీ పోలీస్ అధికారుల దగ్గర నుంచి కూడా కొంతమంది దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎస్ఐబిలో పనిచేసినటువంటి 4 పోలీస్ అధికారుల స్టేట్మెంట్లు కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఇంకా ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చిన కీలక నేతలు ఎవరు, ఆ బీఆర్ఎస్ నేతలు ఎవరు అనేది ఎంక్వైరీ చేస్తున్నారు. రాధాకృష్ణరావు చెప్పి పలు సెటిల్మెంట్లు చేయించుకున్నారు ఆ నేతలు. వాళ్ళు ఎవరనేది ఈరోజు తెలిసిపోతుంది. ప్రభాకర్ రావు వస్తే ఇంకా ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు ఇద్దరిని పట్టుకుంటే మొత్తం వ్యవహారం అంతా కూడా మొత్తం బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సంజా కన్వెన్షన్ ఎండీ కూడా ఆరోపణలు చేశారు. బంజారా హిల్స్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నన్ను ఆఫీస్కి పిలిపించి నా ఫోన్ ట్యాప్ చేశారు, ఆఫీస్కి బెదిరించారని చెప్పేసి ఆయన కూడా కంప్లైంట్ చేశారు. ఇవన్నీ నిగ్గు తేలే అవకాశాలు ఉన్నాయి. ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తే మొత్తం తేలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.